మృతి వీరులకు జోహార్ జోహార్. జోహార్ ఎల్లమ్మ మృతి వీరులకు జోహార్ మృతి వీరుల ఎల్లమ్మకి. దేశోత్సవ సమ్మెలో అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణమ్మ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. మనము పోరాటం చేయాలా అని తెలుసుకో ఈ అవకాశం భాగ్యమ్మ, ప్రమీల, రత్నమ్మ మాట్లాడతారు. భారతి అక్క, రత్నమ్మక్క, రత్నమ్మక్క, ఈరోజు వివోఏ అన్మేట్లో మన మురళి గారు మండల అధ్యక్షుడు మన సమస్యల మీద మాట్లాడతాము. కార్మికులందరికీ నమస్కారం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడికి వచ్చిన రకరకాల కార్మికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వాలు రకరకాలుగా చట్టాలు చేసి స్మార్ట్ మీటర్లు అంటూ రకరకాలుగా ఇట్లా పన్నులు వేస్తూ రకరకాలుగా ఏదో రకంగా చేస్తూ ఉన్నాయి. కానీ కార్మికులకంటూ ఏదో ఒక మంచి పని చేయాలా, వాళ్ళకంటూ గుర్తింపు చేయాలా. అట్లా అంగన్వాడీలకు అయితేనేమి, ఆశా వర్కర్లకు అయితేనేమి, రెడీమేటర్లకు అయితేనేమి, మిషనరీస్ అయితేనేమి రకరకాల వాళ్ళందరికీ ఏదో ఒక మంచి ఫలితం ఉండాలా. వాళ్ళకంటూ ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకంటూ గుర్తింపు ఉండాలా, ఒక బెనిఫిట్ ఉండాలా అని ఏ రకంగా కూడా ఆలోచించకపోకుండా లేబర్ కోడ్స్ అనేది ఎన్నో రకాలుగా ఉన్న మన పాతవన్నీ తొలగించి కొత్త రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప పాతవంటూ ఒక మంచి ఉద్దేశం ఉండేటి దాన్ని కొనసాగించాలని ఈ రకంగా తెలియజేస్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజానాట్యం మండలి శ్రీరామ్ గారు మాట్లాడాలని అందరికీ నమస్కారం. పేదవాళ్ళకి కార్మిక సంఘం, రైతు సంఘం, వచ్చిన ప్రజా సంఘాలకు అందరికీ ఎస్ఎఫ్ఐ అందరికీ ప్రజానాట్యం మండలి తరఫున విప్లవ వందనాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మనం చిన్నది కాదు, మన కోరికలు కాదు. ఇవి మనకిచ్చిన ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇవి. వాళ్ళు మేము అధికారంలోకి వస్తానే కూటమి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేస్తామని తప్ప ఇంతవరకు చేసేది లేదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పడం ఏమి, నేను అధికారంలోకి వస్తానే మీకు 24,000 రూపాయలు వేతనం ఇచ్చే బాధ్యత నాది, అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆయన ఇచ్చేబట్టలేదు. ఆయన చేసేదంతా చెప్తాక ఇదైతారు, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంతా అబద్ధాలతో ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చి ఇది చేయడం తప్ప వేరేదేం లేదు. అట్లాగే ఆయన కేంద్రము ఏం చెబితే కూటమి అదే చేస్తుంది తప్ప ఇచ్చిన మాటలు ఏది నిలబెట్టలేదు. దాంట్లో అంతేకాకుండా మద్యం విపరీతంగా ఎక్కడ చూసినా మద్యం విపరీతంగా అమ్ముతున్నారు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు డేంజర్ అయినది గంజాయిని విపరీతంగా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పాకిపోతుంది. ఈ గంజాయి తాగితే ఆ మత్తులో ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా విపరీతమైన దాడులు, అత్యాచారాలు ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటివి అరికట్టి ఇప్పుడు నిత్యావసర సరుకులే విపరీతమైన ధరలు పెంచినారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. వాళ్ళు ఇచ్చే వేతనాలు, వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఎక్కడికి సరిపోవు. కాబట్టి వేతనాలు 26,000 కంపల్సరీగా పెంచే తీరల్లా. పెంచకపోతే మేము ఇట్లాగే నిరసనలు సమ్మెలు చేస్తూనే ఉంటాము ఇచ్చే వరకు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.
శ్రీనాథ్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి రైతు సంఘం జిల్లా నాయకులు సోదరి సోదరులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రకరకాల కార్మికులకు అదేవిధంగా అంగన్వాడీ యూనియన్ వాళ్ళకు ముందుగా రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఉద్దేశించి రకరకాల సమస్యలపైన ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మె ఎందుకంటే ఈ మధ్యనే మనకు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. అదేవిధంగా ఆ బడ్జెట్లో కూడా అన్ని రకాలైన సమస్యలపైన కూడా చర్చించకుండా వాళ్లకు పెట్టుబడిదారులకు లాభార్జనంగా ఆ బడ్జెట్ చేకూరే విధంగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అట్లానే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల పట్ల కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు కానీ ఏ విషయంలో కూడా ఏమీ కూడా జోక్యం చేసుకోకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతోంది. అయితే సోదరులారా, ఇప్పుడు రైతులకు సంబంధించింది గత ప్రభుత్వంలో అంబానీ దానికి సంబంధించిన ఈ ఎలక్ట్రిసిటీ ఒప్పందం చేసుకొని ఈరోజు స్మార్ట్ మీటర్లని రకరకాల వాటిపైన రైతులకు రుద్దే పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ప్రారంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో రకరకాలుగా అన్నీ కూడా అంబానీ గ్రూప్కి కట్టబెట్టే రకంగా కూడా ఈ చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. అట్లానే గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ ఏవి గతంలో చెప్పినటువంటివి ఇప్పుడు చెప్పినటువంటివి కూడా ఏవి కూడా చేయడం లేదు. ఈ నియోజకవర్గంలో రైతులకు సంబంధించింది మోసంబి కానీ అదేవిధంగా అరటి పంటలకు సంబంధించింది కానీ అంటే వాణిజ్య పంటలు కానీ ఇట్లాంటికి మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడా కల్పించడం లేదు. ఇక్కడ మన సింగనమల నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు. గార్లదిన్న దగ్గర ఫ్రూట్ సంబంధించింది ఒకటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. గత పాలకులు చెప్పారు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చెప్పారు. కానీ ఏది కూడా జరగడం లేదు. ఈ మధ్య చూసాం మనం అరటి పంట సంబంధించింది మొత్తం అరటి పంట ఒక్కొక్క రైతుకి 20-30 లక్షలు నష్టం వాటిల్లింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏమి కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. అరటి పల్లెలు తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ట్రాక్టర్తో తీసుకుపోయి వేస్తే కూడా ఏమి చలనం లేదు. అంటే మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అన్నటువంటి పరిస్థితి ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. కానీ అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక కర్షకులకు వాళ్ళ కనీస వేతనం అమలు చేసి వాళ్ళకు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లానే గతం నుంచి కూడా అంగన్వాడీ వాళ్లకు అంటే భద్రతా చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పింది, ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా చేయడం లేదు. కానీ రకరకాలుగా ఈ మధ్య చూసాం తరిమల గ్రామంలో ఊచకోతకు గురైనటువంటి ఆమె ఎల్లమ్మకు సంబంధించింది. అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతూ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలమ్మా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక భాషను మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు అఖిల భారత సమ్మె కార్మికులు కట్ట బానిసలుగా చేస్తున్నటువంటి లేబర్ కోర్టును రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని అందరము కలిసికట్టుగా ఉండి మన హక్కును సాధించుకోవాలని చెప్పేసి ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాబోయే కాలంలో ఈ
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని ప్రైవేట్ రంగానికి ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మన దేశంలోనే అనంతపురం అనే జిల్లా కరువు జిల్లాగా ఉంది. ఇది కరువు ప్రాంతం అని చెప్పేసి నార్పుల మండలం బండ్లపల్లిలో 2005లో చట్టం చేసి 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని 2006లో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల 10 రోజులు అవుతుంది ఈ రోజుకి. కానీ మన తలరాతలు ఎక్కడే కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళు దొబ్బుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు తప్ప మన తలరాతలు మార్చే విధంగా చేయడం లేదు. అధికారం రాకముందు అందరూ వస్తున్నారు, ఏమని చెప్తున్నారు, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మాకు ఓటేయని చెప్పి మేము గద్దెలెక్కిన తర్వాత భయమర్చిపోవడం దుర్మార్గం అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే చెప్తున్నాం. అదే ప్రతిపక్ష పార్టీ పెద్ద వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశమైనా మరియు జనసేన పార్టీ ఈ ఉమ్మడి ముగ్గురు కలిసి ఈ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెలిసి మన హక్కులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడక ముందు మన హక్కులను ఏ విధంగా మాట్లాడో ఆ హక్కుల్ని సాధించుకునే విధంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం రైతులకు స్మార్ట్ మీటర్లు, రైతులకు ఉరితాళ్ళు వేసే విధంగా ఈరోజు ఒక్క గ్రామంలో ఒక ఇంటికి వచ్చేసి మనకి ప్రీపెయిడ్ మీటర్లు అంటే సెల్లో అమౌంట్ ఉంటే మనకి సెల్ ఎట్లా పనిచేస్తుందో టీవీ అమౌంట్ ఎట్లా అయిపోతే అట్లా చిన్న చిప్ కార్డు ఉంటుంది. మనకి ఎప్పుడైపోతుంది ఏం కథ తెలియదు. 24 గంటల్లో ఆ 24 రోజు ముందే చేసుకొని మళ్ళీ కొనసాగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మనం పాత పద్ధతిలోనే పేదల దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఏం కథ ఇప్పుడే బ్రతికేదానికి చాలా కష్టంగా ఉంది. ఈరోజు అంగన్వాడీలకు కనీసం 11,000 కుటుంబం గడవడమే పెద్ద గొప్ప అవుతుంది. ఈరోజు రైతులకు పంటలు పండేది చాలా గగనం అయిపోతుంది. ఉపాధి కూలీలు వలసల వల్ల ఎక్కడికెక్కడ ప్రమాదాలకు గురై అక్కడే చనిపోయే పరిస్థితి అవుతుంది. ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. ఇప్పటికే తక్షణ స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వెంటనే రద్దు చేసి అందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెన్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భాషను మాట్లాడిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఐక్య కార్మిక సంఘాలకి, ఆశా వర్కర్లకు, పార్టీ నాయకులకు, అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పోరాట ఫలితంగా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం చేసిన పోరాట ఫలితంగా కూడా ఈరోజు హై స్కూల్ ఉన్నటువంటి వెనకల హాస్టల్లో విద్యార్థులకి హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా అని చెప్పేసి నేను గొప్పగా చెప్పగలను. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్థానిక జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ గ్రూపులు లేవు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ప్రభుత్వంలో ఇస్తాం ఈ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు కూడా ఇంటర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ గ్రూపులు, సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నా కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కేవలం నిన్న ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా 1,200 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం అందజేసింది. అది కేవలం ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా అని చెప్పేసి గొప్పగా చెప్పగలం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్మికుల కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత, అంగన్వాడీ సమస్యలను వెంటనే, అంగన్వాడీ సమస్యలను వెంటనే, రైతు
సమస్యలను వెంటనే వివోఏ సమస్యలను వెంటనే ఉపాధి హామీ సమస్యలను వెంటనే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని